జున్ను ఇంకెంతసేపు ఉంటావే ఇంట్లో? నడు టైం అవుతుంది, ఎండెళ్ళింది అసలే. బయటికి వచ్చేలా కావుతావా ఆగవా? అయినా ఎండాకాలం ఎండెళ్ళకుంటే వానెళ్తారా? అబ్బా గీ పంచులకేం తక్కువ లేదు. ఆగో వాడియుడు పొద్దుగాల ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిండు, మనం చూడు ఇంక ఇన్నే ఉన్నాం. పోయాం గాని మొన్న దాకానేమో దోసకాయలు అమ్మిను, ఇప్పుడేమో గీ కరబుజకాయలు అమ్ముతాను. ఎప్పుడు ఏదో ఒకటి అమ్ముకుంటుండే నాకు. దీనిలో నీకేమత్తది? ఇన్లేమత్తది? కోతే రసం వత్తది. నేను అన్నది కోతే ఏమత్తదని కాదు, అమ్ముతే ఏమత్తది అని అడుగుతాన్నా. ఇన్లేమత్తదిరా, ఏం రాదు. ఇవాళ రేపు కర్బుజకాయలు ఏడ పడితే ఆడ అమ్ముతారు, అందుకే వీటిని పైసలకు అమ్ముతలేను. పాతింప సామాన్లకు బీసీసలకు అమ్ముదాం, అవిటిని అమ్మితే మనకు మస్తు లాభం వస్తుంది. ఇంకా పాతింప సామాన్లు ఏమత్తది అక్క? మా అంటూ 5-10 రూపాయలు ఎక్కువ వస్తాయి. జున్ను చిన్న చిన్న నీటి పొట్టు కలితేనేరా పెద్ద సముద్రం అవుతుంది. అట్లనే 5-10 రూపాయలు కలితేనే 1000 లక్షలు అవుతుంది. మనం ఎప్పుడైనా చిన్న వ్యాపారాన్ని తక్కువ అంచనా వేయద్దురా. సరే అక్క, ఇక పోదాం పా, ఇవాళకే లేట్ అవుతుంది. ఏంటి అక్క ఇంకొకరు అక్కలేరు? మన నోరు మన దగ్గర పెట్టుకుంటే ఎవరత్తారు? ఒర్రాలే. సరే అక్క. ఓ పోరి, ఒర్రుడంటే ఆ ఒర్రుడు కాదే, కరబుజకాయలు అని ఒర్రాలే. ఎవరో నేనే వస్తారు కొనడానికి. అదేదో ఫస్ట్ ఎయిడ్ వన్నే. కరబుజకాయలు రాళ్ళమ్మ రాళ్ళి, మంచి కరబుజకాయలు రాళ్ళమ్మ రాళ్ళి. ఎండాకాలం తింటే మంచిది రాళ్ళమ్మ రాళ్ళి, అతి కొట్టుకోపోలి. రావాలమ్మ రావాలి, తాజ్ మహల్. ఓ పోరి, అది తాజ్ మహల్ కాదే, తాజమహల్ అనాలే. ఓహో తాజమహల్ అక్క. తాజమహల్ గొప్ప నచ్చి కొనుక్కోపోలి. ఏంటి అక్క ఉవ్వలు అక్కలేరు? అవును కదా, ఇటీ నేనంట. ఒర్రు రావాలమ్మా రావాలే, మీ ఇంటి ముందటికే వచ్చింది, మీ ఇంటికే వచ్చింది, మీ ఇంటి సందులోకి వచ్చింది. మీరు మాత్రం ఇంట్లోనే ఉన్నారు, ఇంతలకో అవతలకో వచ్చి కొనాలి. రావాలమ్మా రావాలి, కానీ మీరు ఇంకా ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. ఇవతలకో అవతలకో వచ్చి కరబుజకాయ కొనుర్రి. రావాలమ్మా రావాలి, కరబుజ చల్ల ఉంటది, తీయగా ఉంటది, పైకి మంచిది. రావాలమ్మా రావాలి, పాత ఇనుప సామాన్ల కరబుజ. ఓ కరబుజ ఆగు. కరబుజ ఇడ కరబుజ ఎవరు ఉన్నారు? అందరు తెల్లగానే ఉండే. నేను కర్రబుజ్జి అనలే, కరబుజ అన్న. ఓ కరబుజనా, చూసినవా జున్ను ఇట్లా వెళ్తే అత్తారు. నువ్వు కరబుజ అంటే ఎవరన్నా అత్తారా? చూసి నేర్చుకో. దామ్మా ఎంత కావాలి? నాకు కరబుజ ఏమద్దు కానీ మీరు ఏ వాడలకి వెళ్ళొస్తారు? మేము గౌన్లోళ్ళ వాడలకి వెళ్ళి వచ్చి తెంగోళ్ళ వాడలకి వెళ్ళి రోడ్ ఎక్కినాం. ఓ గతకెళ్ళి వస్తారా? మా సీని గారికి ఇట్లా కనబడ్డా? అటు పొద్దుగాల అనంగా సైకిల్ వేసుకొని వేయండి, ఇంకా అత్తలేడు. వాళ్ళ తాత ఏమో సైకిల్ కోసం చూస్తాడు. మాకేం కనవల్లే. అయినా నువ్వు పిలిచింది కరబుజకాయ కొనడానికి కాదా? కాదు. ఇదేనా నేను చూసి నేర్చుకునేది? అంటే బయటకు వస్తే కరబుజకాయ కొనడానికి వస్తుంది కావచ్చు అనుకున్నారా? నాకేం తెలుసు ఆయన గురించి అడగడానికి వచ్చిందని. ఇప్పుడు చూడు, నేను ఆమెతో కరబుజకాయలు ఎట్లా కొనిపిస్తాను. అమ్మ మీరు బయట ఉంటే కిలోకి 20 రూపాయల కన్నా తక్కువ ఇయ్యరు. అదే మా దగ్గర కొన్నారనుకో పైసలు అవసరం లే, పాతింప సామాన్కే ఇస్తాం కరబుజకాయలు. ఏంది ఇంప సామాన్ కరబుజకాయ ఇస్తారా? మేము ఎప్పుడో చిన్నప్పుడు కొనుక్కున్నాం. ఆగు ఏదో ఒకటి తీసుకొస్తా. ఏదో ఒకటి ఎందుకే అక్క? అవో గడున్న గేట్ ఇక్కరమ్మని 2 కరబుజకాయలు ఇద్దాం. ఏమిద్దాం అబ్బా? బకెట్ వేద్దాం. అమ్మో మళ్ళీ తానానికి బట్టలకి ఇబ్బంది అవుతుంది. బిందేద్దామా? మళ్ళీ నీళ్ళు కాబెట్టుకున్నాడు ఎట్లా? ఏమేయాలి? గిడ రేకున్నది, ఇది కొంట పోతా. ఇగో బుజ్జి, ఇగో ఇది రేకు తీసుకున్నాం కరబుజకాయ. ఏంది అంత కొడితే ఇది 1/2 కిలో కూడా లేదు. దీనికి ఇంకొక కాయ అలా కాయ రాదేం రాదు, ఒక ముక్క వస్తుంది గంతే. ఏంది ముక్కిత్తవా? నువ్వు ఆ ముక్కిత్త నేను ఎవరి ముక్కులో పెట్టాలి? చూసి కొంచెం ఎక్కతాకి. సరే.
ఏంది గిదేనా ఇంకొంచెం అంత ఇంకేమత్తది నువ్వు తెచ్చిన పావు కిలకు గంతే వస్తుంది. ఏ పిల్ల బాగానే ఎత్తాను ఇంకొంచెం ఇయ్యి. సరే ఆగురి. ఇక తీసుకోర్రి గంతే, ఇంతకన్నా ఎక్కువైతే రాదు. అబ్బో బాగానే ఇస్తాను. ఇది తీసి నీ ముక్కులో పెట్టుకో, మళ్ళీ ఇచ్చిన పేరు ఒకటి నాకేమద్దు. అద్దా అయితే అక్క నీ దగ్గర పెట్టుకొని ఏం చేస్తావే? నాకు ఇవి నిండి ఇంత అద్దాన్ని సాయంత్రం తీసుకునే తట్టున్నారు. ఇటు పాత ఇనుప సామాన్ల కరాబుజా కరాబుజా. మీరు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. ఇవతలకు వచ్చి కరాబుజకాయ కొనుక్కోర్రి. రావాలమ్మా రావాలి. తింటే తియ్య ఉంటుంది, చల్లగా ఉంటుంది. రావాలమ్మా రావాలి. కరాబుజే కరాబుజే రావాలమ్మా రావాలి. అక్క కరాబుజ ఎత్తిస్తారు చేతులతో కోసిస్తాం. అరే ప్రకాశం ఏం జరుగుతుందా ఇక్కడ? ఏజుండు ఆగు, కస్టమర్లతో అట్లా మాట్లాడద్దు. పాత ఇనుప సామాన్ల కన్నా బీర్ సీసాల కన్నా ఇస్తాం. పాత ఇనుప సామాన్కా? అయితే ఈ సైకిల్ కి ఇస్తావా అక్క? ఏంటి సైకిల్ ఎత్తావా? నీ సైకిల్ కోసం అక్కడ మీ తాత చూస్తాడట, మీ మమ్మీ చెప్పింది మాకు. మా తాత చూస్తానా? చూస్తే చూడండి. ఈ సైకిల్ తీసుకొని 2 కరబుజలు ఇవ్వరు. సరే సైకిల్ తీసుకొని నీకు 2 కరబుజకాయలు ఇస్తాం. మరి ఇంటికైనాక మీ తాత దంచడారా నిన్ను? నన్ను 2 దంతాడు, మీ దగ్గరకు వచ్చి పైసలు ఇచ్చి సైకిల్ కొంచెం పోతాడు. అక్క నాకు ఒక ఐడియా. ఇంక సైకిల్ తీసుకొని 1 కరబుజకాయ ఇద్దాం. అలా తాత వచ్చినాక 4 కరబుజకాయల పైసలు తీసుకుందాం. ఇగో తీసుకోరా, ఒక కరబుజకాయనే వస్తుంది. ఏంది గింత పెద్ద సైకిల్ ఒకటే కరబుజ వస్తుందా? 2 యూరి. నువ్వు తెచ్చింది ఒకటే సైకిల్ కాబట్టి ఒకటే కరబుజకాయ ఇస్తాను. నువ్వు 2 సైకిళ్ళు దేపో 2 ఇస్తాం. 3 సైకిళ్ళు దే 3 ఇస్తాం. మా ఇంట్లో ఒకటే సైకిల్ ఉంది. ఆ కరబుజ నాకు యూరి తీసుకో. అబ్బా ఈ కరబుజ అంతా నేను ఒక్కనే తింటా. అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ అరే సైకిల్ ఏదిరా? అది తాత, నేను కరబుజకాయలకు సైకిల్ అమ్మిన. అంతేగా అంతేగా. 20 రూపాయల కరబూజకు 2000 సైకిల్ అమ్ముతావరా? తాత పాత ఇనుప సామాన్కి ఇస్తా అన్నాక అందుకోసమే ఇచ్చిన. సైకిల్ పాత ఇనుప సామాన్ లెక్క కనిపిస్తా అన్నదిరా. నేను ఇంటికి వచ్చినాక నీ సంగతి చెప్తుండు. బుజ్జి ఆ సైకిల్ నాకు పిల్లగారికి జలవకి ఇచ్చిండు. అగో గట్టెట్లుంటది? మేమెందుకు ఇస్తాం? మేము ఇయ్యం. మా కరబుజకాయ మాకు తెచ్చి ఇర్రి, మీ సైకిల్ మీకు ఇస్తాం. ఆడు దొరకడు. ఆ కరబూజకాయ మీకు రాదు, నా సైకిల్ నాకు 20 రూపాయలు ఇస్తా. ఏంది 20 రూపాయలు ఇస్తావా? 100 రూపాయలు ఇత్తి, లేకపోతే మా కరబుజకాయ మాకు తెచ్చి. ఆ కరబూజకాయ రాదు కానీ ఇక 100 రూపాయలు తీసుకొని నా సైకిల్ నాకు ఇవ్వండి. అగో తాత సైకిల్ ఆడుంది, తీసుకొని పో. అక్క చూసినావా నా ఐడియా? 100 రూపాయల లాభం. సరే గాని పోదాం. పోదాం. ఇగో కరబుజకాయలు అనుకుంటారు నువ్వు. అక్క ఎండ బాగా కొడుతుంది కానీ నాకు ఆకలి అవుతుంది. నేను ఇంటికి పోయి వండుకుంటా. సరేరా, నువ్వు ఇంటికో, నేను ఇవన్నీ అమ్ముకొని వస్తా. సరే సరే. రావాలమ్మా రావాలి. కరబుజకాయలు తీయ తీయని కరబుజకాయలు మీ ఇంటి ముందుకే వచ్చింది, మీ ఇంటి వెనకకి వచ్చింది, మీ గల్లీలకే వచ్చింది. మీరైతే ఇంట్లోనే ఉన్నారమ్మా. రావాలమ్మా రావాలి. పాత ఇనుప సామాన్ల కరాబుజే, బీర్ సీసాలకు కరాబుజే. అమ్మతోడు పాత ఇనుప సామాన్కు బీర్ సీసాలకు కరబూజనా? నీ అవ్వకి ఇస్తాను వెళ్తే రోజుకో బీర్ తాగుతుందా? మంచిగా కరబూజలు వస్తుంది. బీర్ లేకపోతే కరబుజకాయలు కొనుక్కోర్రి. తింటే తీయగా ఉంటది, చల్లగా ఉంటది, పైకి మంచిది. రావాలమ్మా రావాలి. కరాబుజే. బీర్ సీసా లేకపోతే పాత ఇనుప సామాన్ చూద్దాం. పాత ఇనుప సామాన్ ఇప్పుడు ఎక్కడ దొరకాలి? కరబుజకాయల కోసం బంగారం అసలు బకెట్ అమ్ముతావా? బంగారం అసలు బకెట్ అయితే నీకెందుకు అమ్ముదు? నేను ఈ బంగారం బకెట్ తోనే నేను చెంకీలు అంగేసుకొని తొడుక్కోపోదునా? అబ్బో
సరే గాని బకెట్ మంచినే ఉంది, ఎందుకు ఎత్తన్నావు? మా బకెట్ అయితే నేను ఎందుకు అమ్ముతున్నా? ఏంది మీ బకెట్ కాదా? అంటే ఇటువంటి మన దగ్గర బొచ్చడు బకెట్లు ఉన్నాయని చెప్తాను. ఈ ఒక్క బకెట్ తీసుకుని నాకు ఒక కర్బూజకాయ. నాకెందుకో డౌట్ కొడతాంది, అసలు ఇది మీ బకెటేనా? అరే నువ్వు ఆ ముగ్గురు తందుకు వచ్చినావా, క్వశ్చన్ చేస్తానికి వచ్చినావా? బిగ్ బాస్ లో నాగార్జున లెక్క క్వశ్చన్ సరిగా పడుతుంది. అయ్యో అది బిగ్ బాస్ లా కాదన్నా, మీలో ఎవరు కోటీశ్వర్లా? ఏదైతే అందులో నాగార్జున ఉన్నాడుగా. సరే ఎవరి బకెట్ అయితే నాకెందుకు, నాకు బేరం వస్తే సరిపోద్ది. ఇది ఒక 30 కిలో ఉంటది, ఇగో దీనికి ఇది వస్తుంది. ఇప్పుడు జోకినా అదేం జోకుడు? తరాజు జోకు అది పట్టదన్న అట్లా. ఎందుకు పట్టదు? ఇది తరాజు ఎట్లా పడుతుంది? ఇది కిలోన్నర ఉంటది. 30 కిలోకి ఒక కాయ వచ్చినప్పుడు కిలోన్నరకు 2 కాయలు వస్తాయి. 2 కాయలు ఓవర్ యాక్షన్ చేయకరా. అవును కరెక్టే కదా. ఇగో నీకు 2 కాయలు వస్తాయి, తీసుకుంటా. ఎర్రి పప్ప. అగో తరాజులో బకెట్ వేసి జోకాలి కానీ బకెట్లోనే తరాజు వేసి జోకిండు అంటే తరాజు బరువే సహా ఉంటది. అంటే నాకు కూడా ఒకటి వాటంటే తెగుద్ది బూటు. ఫస్ట్ నువ్వు ఇట్రా. కొంపేసి బకెట్ నాది కానీ తెలిసింది. ఏంది ఏంది నీ బకెట్ అంత కొడితే 30 కిలో కూడా ఉండదు. ఈ కాయల సగమే వస్తుంది, కోసి తాగు. నేను ఒక్కటి ఇచ్చినప్పుడు తీసుకుపోయినా అయిపో సగం బొక్క. దెబ్బ రొట్టె మొగ కూడా 2 పట్టుకపోదాం అనుకున్నావా మంచిగా? ఇంకా నయ్యం బకెట్ నాది కానీ తెరితే ఇంత కూడా రాకపో. సరే ఎంత అయితే అంత ఇయ్యి. ఇదే బుగ్గండి బకెట్ ఉండేగా లేదుగా గట్టిగిట్లుందా? కరబుజకాయలు కరబుజకాయలు ఎట్లా ఇస్తారు? గిది వచ్చిందేమి కొంపేసి దీని బకెట్ గుర్తుపట్టదుగా. కోసిత్తన్నా అది ఇదా? కోసియపోతే నాకు ఇస్తారా ఏంది? ఎట్లా ఇస్తాన్నావు, ఎంతకి ఇస్తానావు అని అడుగుతాన్నా. ఇనుప సామాన్లకు, బీర్ కీసలకు, ఇగో గిట్లాంటి బుగ్గండి బకెట్లకు కూడా ఇస్తున్నాం. బకెటక ఇది మా బకెట్ లెక్కనే ఉందే. అమ్మతో దీనికి డౌట్ వచ్చింది, ఏదో ఒకటి కవర్ చేయాలి. అమ్మ బొమ్మలే పింద పండైందే, పింద పండైందే. తీయగుందారా అబ్బా, నాకొకటి ఇయ్యవారా? ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. నేను నీకెందుకు ఇస్తాను? నేను కష్టపడి కొనుక్కున్నా, కావాలంటే నువ్వు కూడా నాలుగు కష్టపడి కొనుక్కో. అవు అన్న అసలే కష్టపడి బకెట్ వేసి మరీ కొన్నాడు. నువ్వు కూడా రేపేమన్నా బకెట్ ఉంటే నాకు కూడా మంచి లాభం వస్తుంది. బకెటా? ఇది అచ్చా మా బకెట్ లెక్కనే ఉన్నది. అవురా, ఇసొంటి బకెట్లు మీ ఇంట్లో లేవు కదరా? ఎందుకు లేవు? వాళ్ళ ఇంట్లో ఇటువంటి బకెట్లు బొచ్చడు ఉన్నాయట. అవురా, మీ ఇంట్లో ఒక్క బకెటే కూడా దిక్కులేదు, మా ఇంట్లో బొచ్చడు బకెట్లు ఉన్నాయని చెప్తాను వారా. నాకెందుకో డౌట్ కొడుతుంది, ఇది మా బకెటే. ఏంది డౌట్ కొడుతుందా? మనుషులు వల్ల మనుషులు 7 ఉంటాం కదేంది? బకెట్లు వల్ల బకెట్లు 7 ఉంటాయనే, అందులో ఇదో బకెట్. ఏమంటావు కరాబుజ్జి? ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఏంది? అదే కరబుజకాయల బుజ్జి అని అంటన్నా. చెప్పు. 7 బకెట్లు ఏంది? 70 బకెట్లు ఉంటాయి. నువ్వు ఈ అన్నను అనుమానిస్తానవా? ఓ బుద్ధి, నీకేం తెలియదు. ఆ లంగా వద్దలు ఆడతాడు. ఆ బకెట మాదే, కావాల్సే చూడు, దాని మీద బద్రి అని ఉంటది. అవునా? ఏది చూస్తావు? అవును, నువ్వు చెప్పింది కరెక్టే, బద్రి అని ఉంది. అంటే నువ్వు తెచ్చింది ఎత్తుకొచ్చిన బకెటా? అయ్యో, అది మీ బకెటా? సారీ, మా బకెట్ అనుకొని మీ బకెట్ తెచ్చినట్టు. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? అవునా? ఆగురా ఒకసారి, ఆగు. బకెట నీదా? మళ్ళా రాపోరా, నీ సంగతి చెప్తా. నా బకెటా? నీ బకెట్ ఎక్కడిది? ఇది నా బకెటా. నీ బకెటా? అయితే మరి నా కరబుజా అని అడుకోపో. 10 రూపాయల కరబుజాకు నీకు బకెట్ ఇస్తారా? దేడు దిమా కూడా తల్లినట్టున్నాడు. ఇంకా నయం పట్టు 2 కరబుజకాయలు తీసుకుపోలే, లేకపోతే ఉత్తగా లాస్ అయ్యేదాన్ని. ఇంకా 3 మిగిలినాయి. రావాలమ్మా రావాలి, కరాబుజే కరాబుజే. ఏంద్రా కడుపు పట్టుకుని వస్తాను? కడుపు నొత్తందా? ఊరి నాయన, కడుపు కొద్దుబ్బలే. అది కాదే. ఊరిని ప్రెగ్నెంట్ ఆరా. ఆగు, ఏమడుతున్నావు?
కరబుజీ ఏందిరా ఊరిని అవగా బీర్ సీసాలు కడుపులో పెట్టుకుని వస్తానవేంద్రా? ఎవరైనా చూస్తే మానం పోతుందని అందుకే కడుపులో పెట్టుకుని వస్తాననే. సరే తరలే. అబ్బో తాంగలేని మానం పట్టుకొని రాగానే వస్తాందట. నీకేం తెలిసే మా మానాల గురించి? సరే కానీ ఎట్లిస్తాను? ఎట్లిస్తారు? ఎత్తుకెత్తిస్తారు. ఏంది ఎత్తికెత్తిస్తానా? అయితే 3 వస్తాయి అన్నట్టే. అమ్మ బాబాయ్ మూడా? ఒక్క దాంట్లో సగం కూడా రాదు. ఎత్తుకెత్తంటే గా ఎత్తు కాదు, జోకే ఎత్తు. ఊసి నీ సగం ఎత్తదా? సరే కానీ తీయకుంటుందా మరి? ఏంటి నచ్చ పెడుతున్నావు ఏంటి? తీయగనా ఓ పొడ చక్కెర లెక్క ఉంటది, చక్కెర లెక్క. చక్కెర లెక్కనా? చక్కెర లెక్క ఏమద్దు, మా ఇంట్లో ఉన్నది చక్కెర. కరబుజ లెక్క ఉంటే చాలు. గట్లనే ఉంటాయి అంటానా గానీ ఆ 2 బీర్ సీసాలకు ఇగో ఈ ముక్కత్తది సగం ఇంట్లో. సరే కానీ కోసి తిని చూస్తా ఎట్లుంటుందో. ఇదంతా ఇట్లా ఉన్నది, ఇంకో పక్క కోసి. ఎట్లా ఉన్నదా? సరే అవి కోసిస్తా. ఇగో ఇది ఎటు వెళ్తలేదు, ఇంకో ముక్క కోసి. ఏమంటు ఇది సూపర్ ఉంది. నీ బొందరా, నేను కోసిచ్చింది ఒకటే కాయల నుంచి, ఇంకా అందులో ఒకటి మంచి లేదు, ఒకటి మంచిగా ఉందట. సరే కానీ ఇవి మీరు కొనుక్కొస్తారా లేకపోతే మీ తోటలేయా? మేము కొనుకొచ్చాముడే, మాకు తోట ఎక్కడిది. అంతేనా? మరి ఇలా లాభం ఉంటుందా? ఎందుకు అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు? నువ్వు ఇట్లా ఈ బిజినెస్ చేస్తావా ఏంది? నాకు బిజినెస్ ఎందుకు? నాకు పెద్ద పెద్ద బిజినెస్ ఉన్నాయి. నమ్మొద్దు నమ్మొద్దు. అవునవును రా, నీది పెద్ద బిజినెస్, దొంగ కోళ్ళు పట్టే బిజినెస్. ఏంది వీడు దొంగ కోళ్ళు పడతాడా? వీడు కోళ్ళే కాదు, పందులు, గొర్రెలు, మాకలు ఏవైనా కూడా దొంగతనం చేసాడు వీడు. నాతో నాగబట్టు అయితే నువ్వు నాగబట్టు. ఇవ్వేనా నీ పెద్ద పెద్ద బిజినెస్లు? ఈయనకి ఇవే కాదు, ఇంకా సైడ్ బిజినెస్లు కూడా బొచ్చెడు ఉన్నాయి. అవునా? ఏంటి అవి? ఆడు మక్కంకులు ఎత్తుకపోతాడు, నిమ్మకాయలు ఎత్తుకపోతాడు, చిన్న పొరాండ దగ్గర చాక్లెట్ కూడా ఇడిచిపెట్టాడు. అన్ని దొంగతనం చేస్తాడు. అవునారా? గిసొంటి పనులు కూడా ఎత్తానవా? అంటే గప్పట్లో చేసిందే, ఈ మధ్య బంద్ చేసిన. బుద్ధిమంతునైనా. బుద్ధిమంతుడు కాలేదనుకో బిడ్డ, ఊరంతా గుద్ది చంపుతారు. ఓ రెమ్డిగా ఈ ఖరాబు తింటున్నావురా, దీన్నే ఉన్నాయిరా వచ్చి. ఏందిరా చీ అంటున్నావు? చెయ్యకపోతే ఏంది మరి? దీనిలో ఏమున్నది? దీనివల్ల యూజ్ ఏంది మరి? నీకేం తెలుసురా కరబుజకాయ గురించి? దానిలో ఎక్కువ శాతం నీరే ఉంటది. దాన్ని తినడం వల్ల మన బాడీ డీహైడ్రేట్ కాకుండా అది ఎప్పుడు హైడ్రేట్ గానే ఉంచుతుంది. ఈ కరబుజకాయలో విటమిన్ సి ఉంటది. ఈ విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచేటట్టు చేస్తుంది. సారీ అండి, దీనివల్ల ఎన్ని లాభాలు నాకు తెలియదు. ఇక నుంచి దేన్ని తక్కువ చేసి మాట్లాడకు, సరేనా? సరే అండి. సరే, మనిషికో ముక్క తినిపోర్రి ఇక. Bye.